గేమ్ చేంజర్ అనే సినిమా ఫ్లాప్ సినిమా అయితే ఎందుకంత సడన్గా పైరేటెడ్ ప్రింట్ పట్టుకెళ్ళి సంక్రాంతికి వెళ్తున్నటువంటి ప్రతి బస్సులో కూడా ప్లే చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చిందండి? అదంత అలరించే సినిమా కాకపోతే పైరేటెడ్ సినిమా అయినా సరే ఫ్లాప్ సినిమా ఎవరైనా కూర్చొని ఎందుకు చూస్తారండి? అంటే హిట్ టు ఫ్లాప్ అనేటువంటి సంగతి ఫ్యాన్స్కి తప్ప సామాన్యమైన ప్రేక్షకుడికి అలరించేటువంటి ఎన్నో ఎలిమెంట్స్ అందులో ఉన్నాయి. ఆ ఉన్న ఎలిమెంట్స్ని థియేటర్కి వెళ్ళి చూస్తే దిల్ రాజు అనేటువంటి వ్యక్తి బాగుపడితే, చరణ్ అనేటువంటి వ్యక్తికి మంచి పేరు వస్తే, ఎలాగా అనేటువంటి ఈర్ష్యా ద్వేషాలు కలిగిన కొందరు వ్యక్తుల యొక్క స్వార్థ చింతన ఫలితం నాకు నచ్చిన, చాలా మందికి నచ్చినటువంటి సినిమాకి ఈ రకమైనటువంటి పైరేటెడ్ రక్కసితో దాడి చేపించిన ఉన్మాదపు పరిస్థితి. నేను సినిమా హిట్ గురించి మాట్లాడట్లా, ఆ సినిమా చుట్టూ అన్యాయపూరితంగా ఏర్పడ్డటువంటి విషయం చాలా రోజు వెయిట్ చేస్తున్నా. ఎవరైనా మాడతారా, హిట్ అని రివ్యూ చేస్తున్నారు, ఫ్లాప్ అని రివ్యూ చేస్తున్నారు తప్ప ఇంత పైరసీ దాడి ఈ మధ్యకాలంలో ఏ సినిమా మీద జరిగింది చెప్పండి? ఇంత పైరసీ దాడి. గేమ్ చేంజర్ అనే సినిమా ఫ్లాప్ సినిమా అయితే ఎందుకంత సడన్గా పైరేటెడ్ ప్రింట్ పట్టుకెళ్ళి సంక్రాంతికి వెళ్తున్నటువంటి ప్రతి బస్సులో కూడా ప్లే చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చిందండి? అదంత అలరించే సినిమా కాకపోతే పైరేటెడ్ సినిమా అయినా సరే ఫ్లాప్ సినిమా ఎవరైనా కూర్చొని ఎందుకు చూస్తారండి? అంటే హిట్ టు ఫ్లాప్ అనేటువంటి సంగతి ఫ్యాన్స్కి తప్ప సామాన్యమైన ప్రేక్షకుడికి అలరించేటువంటి ఎన్నో ఎలిమెంట్స్ అందులో ఉన్నాయి. ఆ ఉన్న ఎలిమెంట్స్ని థియేటర్కి వెళ్ళి చూస్తే దిల్ రాజు అనేటువంటి వ్యక్తి బాగుపడితే, చరణ్ అనేటువంటి వ్యక్తికి మంచి పేరు వస్తే, ఎలాగా అనేటువంటి ఈర్ష్యా ద్వేషాలు కలిగిన కొందరు వ్యక్తుల యొక్క స్వార్థ చింతన ఫలితం నాకు నచ్చిన, చాలా మందికి నచ్చినటువంటి సినిమాకి ఈ రకమైనటువంటి పైరేటెడ్ రక్కసితో దాడి చేపించిన ఉన్మాదపు పరిస్థితి. నేను సినిమా హిట్ గురించి మాట్లాడట్లా, ఆ సినిమా చుట్టూ అన్యాయపూరితంగా ఏర్పడ్డటువంటి విషయం చాలా రోజు వెయిట్ చేస్తున్నా. ఎవరైనా మాడతారా, హిట్ అని రివ్యూ చేస్తున్నారు, ఫ్లాప్ అని రివ్యూ చేస్తున్నారు తప్ప ఇంత పైరసీ దాడి ఈ మధ్యకాలంలో ఏ సినిమా మీద జరిగింది చెప్పండి? ఇంత పైరసీ దాడి.